ప్రపంచంలో ఏ దేశం తీసుకొని సాహసోపేతమైన నిర్ణయం నేపాల్ ప్రభుత్వం తీసుకుంది. ఇదే ఇప్పుడు ఆ దేశంలో తీవ్ర విధ్వంసానికి కారణమైంది. దేశంలో సోషల్ మీడియాను బ్యాన్ చేస్తూ తీసుకున్న నిర్ణయం ఆ దేశాన్ని అట్టుడికేలా చేసింది. దేశవ్యాప్తంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్, ట్విట్టర్ వంటి 26 ప్రధాన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై నేపాల్ ప్రభుత్వం బ్యాన్ విధించింది. సోషల్ మీడియా నిషేధం కారణంగా రాజధాని కాఠ్మండ్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నేపాల్ ప్రభుత్వం కొత్త నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ పూర్తి చేయని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను బ్లాక్ చేసింది. అయితే ఈ నిర్ణయం ఆ దేశ ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని రేపింది. क्राउडलाई नै कन्ट्रोल गरिरहेको छ क्या अहिले। यहाँ हेर्नुहोस् है, आए आए यताबाट आए, सी 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 आए आए एग्रेसिभ त जानै पर्छ आजको क्राउड। मलाई त त्यस्तो लाग्छ कि 10 जना सक्ने आजको क्राउड त एग्रेसिभमा जानै पर्छ। अर्को बाट पनि आउँदैछ गाइस। ओहो हेर्नु त साथी, यत्रो आन्दोलन हुन्छ कहिले। సోషల్ మీడియా నిషేధం వల్ల వ్యక్తిగత కమ్యూనికేషన్, వ్యాపార కార్యకలాపాలు, విద్యారంగం, పత్రికా స్వేచ్ఛలపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఆరోపించారు. కాఠ్మండ్ మేయర్ బాలేంద్ర షా కూడా ఈ ఆందోళనకు, నిరసనలకు మద్దతు తెలిపారు. జన్జెట్ పేరుతో వేలాది మంది యువతీ యువకులు, నిరసనకారులు రోడ్లపైకి వచ్చి నిరసనకు దిగారు. పోలీసులు అడ్డుకొని అదుపు చేసే ప్రయత్నం చేసినా అది విఫలమైంది. అంతకుముందు నిరసనకారులు నేపాల్ పార్లమెంట్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో భద్రతా దళాలు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అనేక మంది నిరసనకారులు గాయపడ్డారు. చాలా మంది నిషేధిత ప్రాంతాల్లోకి దూసుకెళ్లారు. పోలీస్ బారికేడ్లను దాటుకుంటూ పార్లమెంట్లోకి పరుగులు తీశారు. ఘర్షణలు తీవ్రమవడంతో పోలీసులు అనేక ప్రదేశాల్లో కాల్పులు జరిపారు. కాల్పుల్లో 3 మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి అదుపు తప్పడంతో అప్రమత్తమైన అధికారులు రాజధాని సహా పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. దీంతో అక్కడి పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారిపోయాయి. దీంతో నేపాల్ ప్రభుత్వం స్థానికంగా ఆర్మీని రంగంలోకి దింపింది. हेर्नु त साथी, यत्रो आन्दोलन हुन्छ कहिले। टिकटक नेपालमा दर्ता भएदेखि हेर्नुहोस् त, हिजोको नेपो बेबिज भन्ने जुन ट्रेन्ड आएको थियो, त्यो ट्रेन्ड पुरै भिडियोजहरू डिलिट गरिरहेको छ। पुरै भिडियोजहरू क्राउडलाई नै ప్రపంచంలో ఏ దేశం తీసుకొని సాహసోపేతమైన నిర్ణయం నేపాల్ ప్రభుత్వం తీసుకుంది. ఇదే ఇప్పుడు ఆ దేశంలో తీవ్ర విధ్వంసానికి కారణమైంది. దేశంలో సోషల్ మీడియాను బ్యాన్ చేస్తూ తీసుకున్న నిర్ణయం ఆ దేశాన్ని అట్టుడికేలా చేసింది. దేశవ్యాప్తంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్, ట్విట్టర్ వంటి 26 ప్రధాన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై నేపాల్ ప్రభుత్వం బ్యాన్ విధించింది. సోషల్ మీడియా నిషేధం కారణంగా రాజధాని కాఠ్మండ్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నేపాల్ ప్రభుత్వం కొత్త నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ పూర్తి చేయని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను బ్లాక్ చేసింది. అయితే ఈ నిర్ణయం ఆ దేశ ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని రేపింది. हेर्नु त साथी, यत्रो आन्दोलन हुन्छ कहिले। टिकटक नेपालमा दर्ता भएदेखि हेर्नुहोस् त, हिजोको नेपो बेबिज भन्ने जुन ट्रेन्ड आएको थियो, त्यो ट्रेन्ड पुरै भिडियोजहरू डिलिट गरिरहेको छ। पुरै भिडियोजहरू क्राउडलाई नै कन्ट्रोल गरिरहेको छ क्या अहिले। यहाँ हेर्नुहोस् है, आए आए यताबाट आए, सी 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 సోషల్ మీడియా నిషేధం వల్ల వ్యక్తిగత కమ్యూనికేషన్, వ్యాపార కార్యకలాపాలు, విద్యారంగం, పత్రికా స్వేచ్ఛలకు
ప్రతికూల ప్రభావం పడుతోందని ఆరోపించారు. కాట్మండ్ మేయర్ బాలేంద్ర షా కూడా ఈ ఆందోళనకు నిరసనలకు మద్దతు తెలిపారు. జన్జట్ పేరుతో వేలాది మంది యువతీ యువకులు నిరసనకారులు రోడ్లపైకి వచ్చి నిరసనకు దిగారు. పోలీసులు అడ్డుకుని అదుపు చేసే ప్రయత్నం చేసినా అది విఫలమైంది. అంతకుముందు నిరసనకారులు నేపాల్ పార్లమెంట్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో భద్రతా దళాలు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అనేక మంది నిరసనకారులు గాయపడ్డారు. చాలా మంది నిషేధిత ప్రాంతాల్లోకి దూసుకెళ్లారు. పోలీస్ బారికేడ్లను దాటుకుంటూ పార్లమెంట్లోకి పరుగులు తీశారు. ఘర్షణలు తీవ్రమవడంతో పోలీసులు అనేక ప్రదేశాల్లో కాల్పులు జరిపారు. కాల్పుల్లో 3 మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి అదుపు తప్పడంతో అప్రమత్తమైన అధికారులు రాజధాని సహా పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. దీంతో అక్కడి పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారిపోయాయి. దీంతో నేపాల్ ప్రభుత్వం స్థానికంగా ఆర్మీని రంగంలోకి దింపింది. क्राउडलाई नै कन्ट्रोल गरिरहेको छ क्या अहिले। यहाँ हेर्नुहोस् है, आए यताबाट आए सी आए तर एग्रेसिभ त जानै पर्छ आजको क्राउड। मलाई त त्यस्तो लाग्छ कि 10 जना सक्ने आजको क्राउड त एग्रेसिभमा जानै पर्छ। ప్రపంచంలో ఏ దేశం తీసుకుని సాహసోపేతమైన నిర్ణయం నేపాల్ ప్రభుత్వం తీసుకుంది. ఇదే ఇప్పుడు ఆ దేశంలో తీవ్ర విధ్వంసానికి కారణమైంది. దేశంలో సోషల్ మీడియాను బ్యాన్ చేస్తూ తీసుకున్న నిర్ణయం ఆ దేశాన్ని అట్టుడికేలా చేసింది. దేశవ్యాప్తంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్, ట్విట్టర్ వంటి 26 ప్రధాన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై నేపాల్ ప్రభుత్వం బ్యాన్ విధించింది. సోషల్ మీడియా నిషేధం కారణంగా రాజధాని కాట్మండ్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నేపాల్ ప్రభుత్వం కొత్త నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ పూర్తి చేయని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను బ్లాక్ చేసింది. అయితే ఈ నిర్ణయం ఆ దేశ ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని రేపింది. क्राउडलाई नै कन्ट्रोल गरिरहेको छ क्या अहिले। यहाँ हेर्नुहोस् है, आए यताबाट आए। సోషల్ మీడియా నిషేధం వల్ల వ్యక్తిగత కమ్యూనికేషన్, వ్యాపార కార్యకలాపాలు, విద్యారంగం, పత్రికా స్వేచ్ఛలపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఆరోపించారు. కాట్మండ్ మేయర్ బాలేంద్ర షా కూడా ఈ ఆందోళనకు నిరసనలకు మద్దతు తెలిపారు. జన్జట్ పేరుతో వేలాది మంది యువతీ యువకులు నిరసనకారులు రోడ్లపైకి వచ్చి నిరసనకు దిగారు. పోలీసులు అడ్డుకుని అదుపు చేసే ప్రయత్నం చేసినా అది విఫలమైంది. అంతకుముందు నిరసనకారులు నేపాల్ పార్లమెంట్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో భద్రతా దళాలు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అనేక మంది నిరసనకారులు గాయపడ్డారు. చాలా మంది నిషేధిత ప్రాంతాల్లోకి దూసుకెళ్లారు. పోలీస్ బారికేడ్లను దాటుకుంటూ పార్లమెంట్లోకి పరుగులు తీశారు. ఘర్షణలు తీవ్రమవడంతో పోలీసులు అనేక ప్రదేశాల్లో కాల్పులు జరిపారు. కాల్పుల్లో 3 మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి అదుపు తప్పడంతో అప్రమత్తమైన అధికారులు రాజధాని సహా పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. దీంతో అక్కడి పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారిపోయాయి. దీంతో నేపాల్ ప్రభుత్వం స్థానికంగా ఆర్మీని రంగంలోకి దింపింది.